అది ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం బంధంచెర్ల. నా సాక్ష్యం ఏంటంటే, నాకు గతంలో కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. ఎన్నిసార్లు వెళ్ళినా అసలు రాళ్ళు కరగట్లేదు. కరగపోతే డాక్టర్లు అనేవాళ్ళు, ఎందుకు కరగట్లేదు నీకు, రాళ్ళు కరగతలేదు, నువ్వు మందులు వేసుకుంటాకే ఇష్టపడుతున్నావు కానీ అసలు ఈ రాళ్ళని మేము చెప్పి నువ్వు చేయట్లేదు, ఈ రాళ్ళని కరిగించుకోవట్లేదు అనేవాళ్ళు. అయితే వాళ్ళు కోడిగుడ్డు కోడి మాంసం అవి తినొద్దు అనేవాళ్ళు. నేనైనా లెక్క చేయకుండా తినేసేదాన్ని. అసలు ఆ రాళ్ళు కరగట్లేదు. కరగపోతే నాకు అలాగే ఇటు పొత్తు కడుపులో ఇటు వెనకమాల నొప్పులు వస్తున్నాయి. మందులు వాడతాం మానేసా, నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తుంటే నాకు భయం వేస్తుంది, నా కిడ్నీలు ఏమన్నా అయిపోయినాయో ఏమోనని నాకు భయం వేసి నేను అత్తమానం ప్రార్థన చేసుకోవటం. ఇసాకయ్య గారు వాగ్దానాలు వింటా నేను పొద్దుండి నిరీక్షణ టీవీలో 8ంటికి వస్తుంది. విన్నప్పుడు డైలీ నేను వాగ్దానం పాల్గొనటం, వాగ్దానం పట్ల నడపటం, వాక్యం చదువుకోవటం ఆ రీతిగా ఉంటున్నా. ఇసాకయ్య గారు మొన్న ఏప్రిల్ నెలలో 6వ తారీఖున ఒక వాగ్దానం ఇచ్చారు. శీఘ్రమే నిన్ను స్వస్థపరుస్తున్నాడు దేవుడని ఇసాకయ్య గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు నువ్వు దేవుడిని అడుగుతున్నావు కదా, నిన్ను స్వస్థపరిచాడు, నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, నీకు అన్నీ నార్మల్ రిపోర్ట్లు వస్తాయి అని దైవజనులు మాట్లాడారు. ఆ రీతిగా నేను మొన్న శుక్రవారం హాస్పిటల్కి వెళ్ళాను. నాకు కిడ్నీలో రాళ్ళు లేవు, కిడ్నీలు బాగానే ఉండే, మంచిగా ఉండే అని డాక్టర్లు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు మహిమపరచబడును గాక. ఆమేన్.